ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి, ఎవరిని హర్ట్ చేయకండి. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. థ్యాంక్ యూ బాబు, మంచిదేంటి నువ్వేమీ చేయలేదు. ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 12 రివ్యూకి స్వాగతం. బిగ్ బాస్ ఈరోజు మాత్రం జరిగింది ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ డ్రామా. అసలు ఎపిసోడ్ నేను అసలు స్టార్ట్ చేసా, చూస్తున్నా, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందో కూడా అర్థం కాల. అదిరిపోయింది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అసలు మనం స్టార్టింగ్ చిన్న చిన్న డీటెయిల్స్ జరిగినాయి, అవి మాట్లాడేసుకున్న తర్వాత మనం మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ మనం అనుకున్నట్టే ఇమాన్యుల్ చాలా ఫీల్ అయ్యాడు. నా ఫ్రెండ్ అయ్యి ఉండి అసలు నాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు టాస్క్ మొత్తంలో, తను పవన్కే సపోర్ట్ చేసుకుంది అన్న పాయింట్ తను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. కానీ రీతు కూడా దగ్గరికి వెళ్ళి, అంటే హరీష్ గారితో మార్నింగ్ నేను ఇప్పుడు పవన్ గెలిచాడని ఆనందంగానూ ఉండలేకపోతున్నాను, అలాగే ఇమాన్యుల్ గెలిచాడనే బాధగా ఉంటున్నాను. సో నేను ఏది ఏమంటారు మిక్స్డ్ ఎమోషన్స్లో నేను స్టక్ అయిపోయి ఉన్నాను అని చెప్పేసి చెప్పుకున్నారు. సో అక్కడి వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మన సంజన గారు, మీ ప్లేయర్ మళ్ళీ వచ్చేసారు టెనెంట్స్లోకి. అసలు ఇంక దుమ్ము లేపుతున్నారు. ఆ తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ బాటిల్ అన్నీ తెచ్చుకొని, ఒకటైతే అసలు ఏదో మన ఏమంటారు ఎత్తితే దింపను అన్నట్టు తాగేసి అసలు పక్కన పడేశారు. తర్వాత అవన్నీ తీసుకెళ్ళి సర్దారు. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆవిడ దాచుకున్నది దొరికిపోతారా, లేకపోతే ఎవరు ఎక్కడికి వచ్చి ఎతికితే ఈజీగా దొరుకుతాయి అనే స్పాట్స్ ఎత్తుకొని అది దొరకాలి, అది ఒక ఇష్యూ అవ్వాలి, ఒక గొడవ జరగాలని అక్కడ దాస్తారా నాకు అర్థం కాదు. కానీ అప్పుడే దాస్తారు, అప్పుడే దొరుకుతారు, అప్పుడే నేను కాదు అని చెప్తారు. అసలు ఆ సంజన గారు అయితే రఫ్ ఆడేస్తున్నారు అసలు గేమ్. నాకైతే విపరీతంగా నచ్చింది గేమ్. అసలు ఆవిడ షీఈ్ లైక్ ఒక ఏమంటారంటే ప్రతి గేమ్లోనూ ప్రతి సెగ్మెంట్లోనూ ఒక ఎక్స్ ఎలిమెంట్ అని ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్ని ఎలివేట్ చేయడానికి కానీ, దానికి ఒక కైండ్ ఆఫ్ ఒక ఓవరాల్ హైప్ తీసుకురావడానికి ఒక ఎక్స్ ఎలిమెంట్ ఉండాలి. ఈ షోకి మాత్రం సంజన గారు అది అస్సలు బీభత్సంగా ఆడుతున్నారు. నాకైతే ఆ ఆట చూస్తుంటే అసలు మతిపోతుంది. అసలు సూపర్ అసలు సంజన గారు ఆడే ఆ ఆట. సో నెక్స్ట్ ఉంది, అసలు నెక్స్ట్ ఆడారు, అసలు నాకు మతిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ వద్దాం, మనం మెయిన్ సెగ్మెంట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే బిగ్ బాస్, సరే అమ్మా ఇంక ఎలాగో వీక్ అయిపోయారు కదా మొత్తం టెనెంట్స్, మా అయితే మన ఏమంటారు టాస్క్లు ఆడడానికి వాటికి ఒకళ్ళు ఇద్దరు మిగిలారు, మిగతాలో పెద్ద చేసేదేం లేదు, సరే అక్కడి నుంచి ఇంకోటి తెచ్చేద్దాం ఇక్కడికి అని చెప్పేసి పర్మనెంట్ ఓనర్ అవ్వడానికి ఒక టాస్క్ సెట్ చేశారు. టాస్క్ ఏంటంటే ఓనర్స్లోంచి ఇద్దరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అక్కడ ఉన్న డాల్స్ అనేది ఇసురుతారు. సో అక్కడ మొత్తం మన టెనెంట్స్ అందరూ నుంచి వాళ్ళు ఎన్ని డాల్స్ పట్టుకోగలిగితే అన్ని డాల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళి వాళ్ళ బాస్కెట్లో వేసి వాళ్ళు కాపాడుకోవాలి. సో ఒక సంచాలకుని పెట్టారు. ఆ సంచాలకు వాళ్ళ రూల్స్. నాకు ఇప్పుడు తలనొప్పి వచ్చేది ఏంటంటే, వాళ్ళు వచ్చి రూల్స్ పెడుతున్నారు, రూల్స్ పెట్టి గేమ్ని మొత్తం నాశనం చేస్తున్నారు. అసలు మీరు బిగ్ బాస్ ఒకటి ఊహించుకుని ఒక గేమ్ పెట్టారు అంటే దాంట్లో ఎక్స్ట్రీమ్స్ ఆయనకు తెలుసు. ఆ ఎక్స్ట్రీమ్కి ఏ మనిషి వెళ్ళాలనుకోరు. కానీ అసలు గేమ్ అనేది స్టార్ట్ అయ్యి ఆ హై మూమెంట్స్ కానీ, ఆ ఎమోషనల్ హైస్ కానీ రాకముందే వీళ్ళు పెట్టే ఈ చిన్న చిన్న రూల్స్, వాళ్ళకి ఇష్టం వచ్చి పెట్టే రూల్స్ వల్ల మొత్తం నాశనం అయిపోతుంది గేమ్. సో బిగ్ బాస్ ఒక వార్నింగ్ అయినా ఇవ్వండి, లేకపోతే ఈసారి వచ్చినప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు సంచాలకులు మీకు ఇష్టం వచ్చినట్లు మార్చకండి, నేను ఏదో చెప్పమనండి. ఎందుకంటే మీ పర్పస్, ద గేమ్ పర్పస్ అనేది మొత్తం లాస్ట్ అయిపోతుంది, ప్లేయర్స్ మీద ఉండట్లా. మా ప్రాబ్లం వచ్చి ప్లేయర్స్ ఏదైనా తప్పు చేసి, లేకపోతే ప్లేయర్స్ ఏదైనా విపరీతంగా లేకపోతే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఒక గేమ్ డిస్టర్బ్ అయినా, లేకపోతే ఆ గేమ్ వాళ్ళు ఓడిపోయారు గెలిచారు అనే రిజల్ట్ వచ్చినా మాకు జడ్జి చేయడానికి ఏదో కంటెంట్ ఉంటుంది. కానీ గేమ్ స్టార్ట్ అవగానే వీళ్ళు పెట్టే ఆ చిన్న చిన్న రూల్స్ వల్ల వాళ్ళ గేమ్ చూడకుండా వాళ్ళు మీరు అవుట్ అని చెప్పేసి వాళ్ళు తీసేస్తుంటే మాకు ప్లేయర్స్ గురించి ఏం అర్థం కావట్లేదు. సో మాకు ఆ గేమ్స్ అనేది కొంచెం ఫ్లాట్ అయిపోతున్నాయి. సో అయినా గేమ్ ఫ్లాట్ అయినా ఈరోజు మాత్రం ఎమోషన్స్ మాత్రం ఫుల్ హైలో నడిచినాయి. సో టాస్క్ మీకు అర్థమైంది కదా. సో ఈ బొమ్మలు వాళ్ళ బాస్కెట్లో దాచుకోవాలి. మన సంచాలకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్స్ ఏ పెట్టుకున్నారు.
బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాస్కెట్లు లాస్ట్ బజర్ మోగేటప్పటికి ఎవరి బాస్కెట్లో తక్కువ డాల్స్ ఉంటాయో వాళ్ళు ఆ రౌండ్లో అవుట్. సో ఫస్ట్ రౌండ్లో సో నాకు ఇప్పటికైతే అర్థమైందంటే ఫ్లోరా గారు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. ఆవిడ మీద ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదు, నెగిటివ్ ఒపీనియన్ లేదు. ఆవిడ ఒక న్యూట్రల్ క్యాండిడేట్. సో ఫస్ట్ రౌండ్లో ఎవరు తీయాలి అని అందరూ అనుకున్నప్పుడు ఆవిడ కరెక్ట్గా మధ్యలో కూర్చున్నారు. ఆవిడ కొంచెం తెలివైన వాడాల్సింది. మీకు ఏమంటారు, మరీ మంచి ఫ్రెండ్స్ లేనప్పుడు, ఎనిమీస్ లేనప్పుడు మీరు ఏదో కార్నర్స్ చూసుకుంటే వెంటనే అటెన్షన్ మీ మీదకి రాదు. కానీ ఆవిడ వెళ్ళి కరెక్ట్గా ఆవిడ బాస్కెట్ మధ్యలో కూర్చున్నారు. ఇంకా ఇటు నుంచి దాడి అటు నుంచి దాడి లాస్ట్కి ఒకటి కూడా మిగలకుండా ఆ రౌండ్కి ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. ఇంతలో మా సంజన గారు లేసి, ఏంటి చప్పగా నడుస్తుంది ఏంటి ఎపిసోడ్, ఇలా అయితే ఏముంది, మా బిగ్ బాస్ కూడా ఏం కంటెంట్ రాదు, నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అని చెప్పేసి వెంటనే వచ్చి నేను ఆడను, నేను అవుట్ అని చెప్పేసి ఆవిడ ఇలా చేయిస్తారు. ఇంతలో అర్థం కాలే, ఏంటి ఈవిడేంటి ఆడినట్టుంది ఏంటి అంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఒక 1 వీక్ ఆవిడ నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ దొంగతనాన్ని చాలా మిస్ అయ్యారు. ఆ దొంగతనం చేశాననే ఫీలింగు, ఆ దాచాననే ఫీలింగు, దొరికిపోయిన తర్వాత నేను ఆ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఆవిడ చాలా మిస్ అవుతున్నారు. మీరు ఆలోచిస్తే ఒక అల్లరి చేసే అబ్బాయికి మీరు ఎంత అతన్ని తీసుకెళ్లి క్లాస్ మానిటర్ పెట్టినా అతను ఆ డెస్క్లో కూర్చొని అల్లరి చేసే మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తాడు. సో సంజన గారు కూడా అలాంటి చైల్డే. నేను ఈ గేమ్లో అల్లరి చేయడానికి వచ్చా, సో నేను అల్లరి చేయకుండా నేను ఒక మానిటర్ పొజిషన్లో ఉంటే వాళ్ళందరూ అల్లరి చేసేస్తున్నారు, వాళ్ళందరూ గోల చేసేస్తున్నారు, నాకు ఆ ఆప్షన్ రావట్లేదు అని చెప్పి చాలా ఒకటి నాకు వచ్చే కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, నాకుండే ఆ నిద్ర ఎన్ని పాడవుతాయి అనేది ఒక సైడ్ బాధ ఉన్నా, నాకు కావాల్సిన ఎంజాయ్మెంట్ నాకు రావట్లేదు అని చెప్పి ఆవిడ వెంటనే నేను ఆడను, నాకు వద్దు, నేను ఎంజాయ్ చేయాల్సింది ఎంజాయ్ చేస్తాను, సో వీళ్ళల్లో ఎవరైనా నాకు ప్రాబ్లం లేదని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుని అవుట్ అయిపోయారు. సో ప్రియా కూడా ఆవిడకేం పోయింది, ఆవిడకి ఎలాగో సంజన గారు వద్దు, వాళ్ళ ఓనర్స్ కూడా సంజన గారు వద్దు. సో వెంటనే అనగానే అసలు ఇదే ఛాన్స్ అని చెప్పి తీస్తారు. అసలు సంజన గారికి నెక్స్ట్ సపోర్టింగ్ అనే టాస్క్ ఉంటుందని ఆవిడకి తెలుసా లేకపోతే లేదా అనేది మాత్రం నాకు తెలియదు. కానీ ఆవిడ తీసుకున్న డిసిషన్ మాత్రం ఈరోజు టాస్క్ని చేసింది అసలు సూపర్ అసలు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ జరిగిన టాస్క్లో ఫస్ట్ రౌండ్లో సంజన గారిది ఆల్మోస్ట్ అందరూ ట్రై చేశారు, ఎందుకంటే ఫ్లోరాది ఈజీ టార్గెట్ అయిపోయింది. తర్వాత సంజన గారిని టార్గెట్ చేశారు, సంజన గారు కూడా ట్రై చేశారు. సో ఇప్పుడు మన సంజన గారు బయటకు వచ్చేసారు. బయటికి రాగానే మన బిగ్ బాస్ గారు కనిపించింది. అరే ఏంటి నా ప్లేయర్ ఇలా చేశారు ఏంటి అని చెప్పి ఆయన కనిపించింది. సో వెంటనే ఆయన ఏమన్నారు, బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడు ఆవిడ ఏదో ఒక రకంగా గేమ్లో పెట్టేయాలి అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేసిన వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు అమ్మా అని చెప్పేసి చెప్పారు. చెప్పగానే ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి అసలు ఈ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అసలు అద్భుతం అసలు. సో ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు, ఫ్లోరా గారు అండ్ సంజన గారు బయట ఉన్నారు. మనకి తెలిసిందేంటి, ముందు వారాల్లో అసలు ఫ్లోరా గారికి సంజన గారికి అసలు పడేదే కాదు. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వాళ్ళ మధ్య బాండింగ్ అనేది సెట్ అయింది. వాళ్ళు నార్మల్ ఒక వేవ్ లెంత్లోకి వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ లేవు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఫస్ట్ వచ్చి ఏం చేశారు, రాముని టచ్ చేశారు. తర్వాత మెల్లిగా వెళ్ళి అందరినీ ఒక్కొక్క టచ్ అలా చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఏం చేశారంటే మన సుమన్ గారి మీదకి వచ్చారు. సుమన్ గారిని తీసేద్దాం అనుకున్నారు. కానీ సుమన్ గారు ఎందుకు అంటే కొంచెం ఆయనకు యాంగర్ ఇష్యూ ఉందా, లేకపోతే ఆ ఇన్స్టిగేట్ చేస్తే ఆయన రియాక్షన్ అంతేనా, అంత లౌడ్ రియాక్షన్స్ ఇస్తారో నాకు అర్థం కాలేదు. అసలు ఫుల్ అగ్రెషన్గా ఆడారు. అంటే ఆయనకి స్పోర్ట్ అనేది ఆడడానికి, అగ్రెషన్తో ఆడడానికి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ అని చూసుకోలేకపోతున్నారు. అసలు ఈరోజు ఆయన చేతులు ఎలా పడితే అలా ఇసిరేశారు. అసలు సంజన గారి చేతిని అయితే ఫస్ట్ ఒకసారి కొట్టేసిన తర్వాత అప్పుడు ప్రియా వార్నింగ్ ఇచ్చింది, మీరు కొడుతున్నారు, కొట్టద్దు, కొడితే తీసేస్తా అన్నారు. తర్వాత జాకెట్ పట్టుకుని ఇలా లాగుతున్నప్పుడు జాకెట్ని కొట్టారు. కానీ కొట్టే ఇంటెన్షన్తో కొట్టారు మీరు, నేను ఆల్రెడీ కొట్టద్దు అన్నాను కదా అని చెప్పేసి వెంటనే ప్రియా మన సుమన్ గారిని ఆ రౌండ్లో ఎలిమినేట్ అండ్ ఏంటంటే డిస్క్వాలిఫై చేసి పక్కకు వచ్చేయమన్నారు. సో పక్కకు వచ్చేసారు. సో గేమ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా బజర్ మోగలేదు, సెకండ్ బజర్ మోగలేదు. సో గేమ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి చూసేటప్పటికి ఏమైంది, సడన్గా వీళ్ళందరూ వెళ్ళిపోయి మన సంజన గారు వెళ్ళి జాగ్రత్తగా మన రీతు గారిని లాగారు. తర్వాత అక్కడ ఫ్లోరా వెళ్ళి రీతుతో ఫైట్. సో చాలా అసలు భీకరంగా ఫైట్ జరిగింది. అసలు రీతు దగ్గర అసలు ఏం లేకుండా మొత్తం లాగేశారు. ఆ గొడవలో ఏమైందంటే రీతు కొంచెం అంటే స్ట్రాంగ్గా ఆడుతుంది తను, ఓకే తన గేమ్ అదే. కానీ డిఫెండింగ్లో ఏమైందంటే గోర్లు గీసేసుకుంటున్నాయి. సో కొంచెం అగ్రెషన్గానే ఆడుతుంది.
సుమన్ గారిది కనపడుతుంది, ఎందుకంటే ఆయన బాడీకి దూరంగా ఇసురుతున్నారు చేతిలో. అంటే ఇప్పుడు డిఫెండింగ్ అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఇలా దగ్గరగా నేను మూమెంట్స్ ఇస్తే గేమ్లో ఓకే డిఫెండ్ చేసుకుంటున్నాం అనుకోవచ్చు. కానీ సుమన్ గారిది క్లియర్ కట్గా ఆయన ఇసరడమే, చెయ్యి అసలు దూరంగా ఇసిరి వాళ్ళకి తగిలేలా కొట్టడం అనేది కొంచెం అబ్జెక్షనబుల్ పాయింట్ అయింది. సో రీతు దగ్గర ఏమైంది అంటే దగ్గరగానే ఆడుతుంది, కానీ ఏమవుతుంది అంటే ఆ నేల్స్ ఏవో ఆ ఫోర్స్లో తగిలేటప్పటికి గీరుకుపోవడం ఇవన్నీ జరిగినాయి. సో సంజన గారికి గీరుకుంది. సంజన గారికి ఇంకా స్టార్ట్ అయింది. తెలిసిందే కదా, మన సంజన గారు ఎవరి మీదైనా ఒకసారి పాయింట్ పడింది, ఎవరితో అయినా ప్రాబ్లం వచ్చిందంటే తెలిసిందే కదా. సో అక్కడ బజర్ నొక్కగానే ఫస్ట్ ప్రియ వచ్చి ఏమందంటే, సరే నేను డిస్క్వాలిఫై చేసినందుకు సుమన్ గారిని తీసేస్తాను, తక్కువ ఉంది లెక్కేసిన దాంట్లో తక్కువ ఉంది కాబట్టి రీతుని కూడా తీసేయాలి అన్నట్టు ఇద్దరిని తీసేస్తా, ఫస్ట్ రౌండ్లో నేను ఇద్దరిని తీసా కాబట్టి ఇప్పుడు కూడా ఇద్దరిని తీసేస్తా అని చెప్పి పాయింట్ రేస్ చేసింది. బాగానే ఉంది. అక్కడ బాగానే ఉండగానే రీతు వచ్చి అలా ఎలా తీస్తావు, వాళ్ళంటే గేమ్ ఆడనని వెళ్ళిపోయారు, వీళ్ళు గేమ్ ఆడారు కదా, గేమ్ ఆడి డిస్క్వాలిఫై అయ్యారు కదా, గేమ్ ఆడి డిస్క్వాలిఫై వాళ్ళని, గేమ్ ఆడనని బాయ్కట్ చేసిన వాళ్ళిద్దరిని మీరు ఎలా కంపేర్ చేసా అలా చెప్తున్నారు అని చెప్పేసి పాయింట్ రేస్ చేశారు. సో రీతు గేమ్లో ఉండాలి కాబట్టి తన పాయింట్ అని చెప్పింది. సో ఆఫ్టర్ చాలాసేపు చర్చించుకున్న తర్వాత ప్రియా కూడా సరే ఎందుకు ఈ గొడవంతా ఎందుకు, సరే ఈ రౌండ్లో ఒకరినే తీస్తున్నా, నాకు కూడా గేమ్ ముందుకు నడవాలని ఉంది, సో ఈ రౌండ్లో నేను సుమన్ గారిని తీస్తున్నా అని చెప్పేసి పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఆల్రెడీ రీతు మీద స్పాట్ పెట్టారు కాబట్టి సంజన గారు నెక్స్ట్ రౌండ్లో ఇంకా రీతునే తీస్తారో అర్థమైపోయింది రీతుకి. సో రీతు వచ్చి వెంటనే సుమన్ గారిని ఏమందంటే, సుమన్ గారు మీరు నాకు హెల్ప్ చేయాలి, వాళ్ళు నన్నే టార్గెట్ చేస్తారు, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా బాగానే నడుస్తుంది. గేమ్ స్టార్ట్ అవగానే సుమన్ గారు వచ్చి రీతు దగ్గర తీసేసి వెళ్ళిపోయారు. నాకు అర్థం అసలు ఆయన వచ్చి రీతు చెప్తున్న ప్రతి పాయింట్కి అవునమ్మా, అవును నిన్నే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారమ్మా, అవునమ్మా నిజంగా అయ్యో పాపం నువ్వే టార్గెట్ అయిపోతావు అమ్మా అని చెప్పి అంత సానుభూతి చూపించినట్టు అంత జాగ్రత్తగా మాట్లాడి గేమ్ స్టార్ట్ అవగానే సంజన గారు రండి తీయండి అనగానే చేయి తీసి బొమ్మ తీసుకెళ్ళిపోయి ఇమాన్యుల్ దాంట్లో వేస్తారు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏంట్రా ఈ ట్విస్ట్ ఏంట్రా, అసలు ఆయన మాట్లాడింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి అసలు అది మాత్రం సూపర్. ఆ టాస్క్ అక్కడ డిస్కషన్లో రాము కూడా ఉన్నాడు. సో రితు పాయింట్ ఏంటంటే, రాము నువ్వు నేను మన ఫైనల్ రౌండ్ వరకు ఉండాలి, సో సుమన్ గారిని హెల్ప్ అడుగుతున్నారు, ఎందుకంటే సంజన నాకు హెల్ప్ చేయరు అండ్ ఫ్లోరా కూడా నాకు హెల్ప్ చేయరు అని చెప్పి రీతు క్లారిటీ ఉంది కాబట్టి ఆ డిస్కషన్ నడిచింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాము ఇన్వాల్వ్ అయ్యాడు, అది నెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఓకే, నాకు ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది. ఇప్పుడు రీతుకి అక్కడ హౌస్ వాళ్ళ టెనెంట్స్లో సపోర్ట్ లేరు, దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. రీతు వీళ్ళతో కన్నా వెళ్ళి ఓనర్స్తో ఎక్కువసేపు కూర్చోవడం అవ్వచ్చు, అటేపు ఎక్కువ బాండ్స్ క్రియేట్ చేసుకోవడం అవ్వచ్చు, లాస్ట్ టాస్క్లోనే టెనెంట్స్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ టెనెంట్స్ వైపు గేమ్ టర్న్ అవుతున్నప్పటికీ రీతు పెట్టిన రూల్స్ వల్ల ఫస్ట్ బర్నీ గారు అవుట్ అవ్వడం, తర్వాత ఇమాన్యుల్ ఓడిపోవడం అవ్వచ్చు. సో నేను చెప్పాను కదా నిన్న, సో టెనెంట్స్ అందరూ రీతు మీదకి ఇలా రివర్స్ అవుతారా అన్నదానికి ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, సంజన గారికి ఏమో ఇవన్నీ ఎవరితో ఏదైనా చేసుకో, నా జోలికి రావద్దు అన్నదే సంజన గారి పాయింట్. నన్ను అంటే ఆవిడ చెప్పడం కూడా అదే, నన్ను గీరావు నేను నిన్ను ఓడించా అంతే. సో పర్సనల్ ఎజెండా, నాకు ఎవరినో ఓడించావు ఎవరినో ఏదో చేసావు అనేది ఏం లేదు. సో సంజన గారు క్లియర్గా ఉన్నారు. కానీ సుమన్ గారికి అండ్ ఫ్లోరా గారు కూడా సంజన గారికి సపోర్ట్ చేసి రీతుని లాగేయడానికి, రీతు ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చేసింది టెనెంట్స్కి, నేను మీకన్నా ఓనర్స్ వైపు కొంచెం ఎక్కువ టిల్ట్ అయ్యి ఉన్నాను అన్నట్టు తను చూపించింది. సో ఆబ్వియస్గా తనకి సపోర్ట్ ఉండదు. సో ఒక గేమ్ నడుస్తున్నప్పుడు, బిగ్ బాస్ అనే గేమ్ మీరు ఆల్రెడీ చూసి వచ్చినప్పుడు టాస్క్లో సపోర్టింగ్ జరిగినప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తారు. ఆ టాస్క్కి మీది కాదనుకోవడమే, మీరు ఫైట్ చేయగలరు, లాస్ట్ వరకు మీరు నేను ఓడిపోకూడదని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేయగలరు తప్ప మీరు రిజల్ట్ని మార్చలేరు. రిజల్ట్ని మార్చగలిగారంటే యు ఆర్ లైక్ ఎక్సలెంట్ ప్లేయర్. అసలు ఇంకా గేమ్లో మీరు ఎక్సెల్ చేశారు, అంత ఆపోజిట్ ఫోర్స్ ఉన్నా గెలిచారంటే మీరు అద్భుతం చేశారని చెప్పేసి దానికి క్లాప్స్ వస్తే అప్రిషియేషన్ వస్తుంది. కానీ మీరు లేదు నాకు ఎలా అపోజ్ చేస్తారు, నాకెవరూ సపోర్ట్ చేయట్లేదు అన్న ఒక సింపతి కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఏమి చేసేలేదు మీరు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మేము అర్థం చేసుకోగలం, అయ్యో ఇంత చేసింది అమ్మాయి అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మేము కూడా మీతో పాటు కనెక్ట్ అవుతాం, మీ సింపతియో లేకపోతే మీకు వచ్చే ఆ లో ఎమోషన్స్కి మేము కనెక్ట్ అవుతాం. కానీ మీరు దాని ముందు రోజే ఆల్మోస్ట్ ఆపోజిట్గా ఆడి ఇప్పుడు వాళ్ళు వచ్చి నీకు సపోర్ట్ చేసేసి కెప్టెన్ పర్మనెంట్ ఓనర్ చేసేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది
నాకెందుకు అర్థం కాల. కానీ ఇక్కడ నేను కొంచెం హార్ష్ అనిపించిన, నేను తీసుకునే స్టాండ్ ఏంటంటే రీతు టైప్ ఆఫ్ ఫ్రెండ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇది కొంచెం ఓవర్ ద టాప్ లేకపోతే ఎక్స్ట్రీమ్ కమెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈరోజు రీతు చేసింది మాత్రం అసలు నాట్ ఎట్ ఆల్ ఏ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్. అసలు ఒక నమ్మకమైన లేకపోతే ఒక కైండ్ ఆఫ్ హార్ట్లో ఒక కైండ్ ఆఫ్ ప్రేమ ఉన్న ఫ్రెండ్ కింద మాత్రం ఆడలేదు అనిపించింది. ఎందుకంటే ఓకే మీరు ఓడిపోయారు, ఇప్పుడు రీతు బయటికి వెళ్ళింది, ఎవరు మిగిలారు? రాము, తనూజ అండ్ మన ఇమాన్యుల్ మిగిలారు. నిన్న నైటే కదా మీరు ఏమనుకున్నారు, అరే ఇమాన్యుల్ కెప్టెన్సీ పోయిందని బాధపడుతున్నాను, నేను డిమోన్ పవన్ గెలిచింది కూడా ఆనందపడలేకపోతున్నా, కానీ ఇమాన్యుల్ అనేవాడు ఓడిపోయాడనే ఆ బాధన రెండు బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నాయి. సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు డిమోన్ పవన్ అంటే అంత ఇష్టమో ఇమాన్యుల్ మీద కూడా ఫ్రెండ్గా అంతే ఇష్టం ఉంది. సో ఇప్పుడు మీరు అవుట్ అయినా మీ ఫ్రెండ్స్లో తనూజ కూడా మీ ఫ్రెండే, ఇమాన్యుల్ కూడా మీ ఫ్రెండే, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతున్నారని చెప్పేసి మీరు ఈ గేమ్ నాది కాదని సైడ్ అవ్వచ్చు కదా. కానీ లేదు, మీరు ఒక కైండ్ ఆఫ్ గ్రడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అసలు ఇంకా నేను కాకపోతే మగధీరాలో విలన్ చెప్పినట్టు నాకు దొరకకపోతే ఎవరికి దొరకనేవను అన్న కైండ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దట్స్ వెరీ రాంగ్. నాకైతే అసలు ఈరోజు చాలా బ్యాడ్గా అనిపించింది. అది మాత్రం జనరల్గా నేను ఇంత హార్ష్గా చెప్పాలనుకోలేదు, కానీ ఈరోజు మాత్రం ఇట్స్ వెరీ రాంగ్. అది అసలు నేను చూస్తున్నంత సేపు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ అండ్ నాకు ఇంకోటి అర్థం కాని పోయినట్టు రాము ఎందుకు అలా వదిలేస్తాడని నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఒకటి ఏమనిపించిందంటే మొత్తం అందరూ రీతుని టార్గెట్ చేస్తున్నప్పుడు రీతు అన్న ప్లీజ్ అన్న అని చెప్పి సుమన్ గారిని పాయింట్అవుట్ చేస్తూ అన్న ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయండి అన్న అని చెప్పేసి అంటున్నప్పుడు సుమన్ గారు వెళ్ళిపోయి ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి పక్క వాళ్ళ దాంట్లో వేయడం నాకు కైండ్ ఆఫ్ నవ్వు వచ్చింది. కానీ ఇట్స్ లైక్ ఓకే ఒక అమ్మాయిని టార్గెట్ చేశారు అని మనం అనుకోవచ్చు, కానీ ఆ టార్గెట్ అవుతున్న మనిషి వీళ్ళకి ఏదైనా కొంచెం సపోర్ట్ చేసినట్టు మంచి చేసినట్టు పాస్ట్ ఉంటే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఒక సింపతి వస్తుంది. కానీ అవుట్ రైట్గా నెక్స్ట్ రీతోనే తెలుస్తుంది, రీతోనే తీసేస్తారని చెప్పి మనందరికీ తెలుస్తుంది. సో నేను అక్కడ రీతు ఇమోషన్ కన్నా సంజన గారు మధ్యలో ఏదంటే ఫ్లోరా గారు అండ్ సంజన గారేమో ఇలా పట్టేసుకుని రీతుని వెనక్కి లాగేస్తే మన ఫ్లోరా గారు సుమన్ శెట్టి అన్న తీయండి అన్న అంటుంటే సుమన్ శెట్టి గారు అక్కడ ఏదో ఎత్తుక్కోవడమో లేకపోతే డిలే ఏదో చేస్తారు. సంజన గారు అంటే సుమన్ చెప్పి గట్టిగా అరుస్తారు. అసలు నేనైతే పడి నవ్వానప్పుడైతే. అసలు సంజన గారు అయితే అసలు రీతు నువ్వు ఎలా నెక్స్ట్ రౌండ్కి వెళ్తావో నేను చూస్తా అని చెప్పి కూర్చున్నారు. అసలు అది నాకు అది స్టాండ్, అది కరెక్టా రాంగా, నీకు దెబ్బ పడిందా నువ్వు దెబ్బేస్తావు, దట్స్ స్టాండ్, అది స్ట్రాంగ్ స్టాండ్. కానీ రీతు ఎక్స్పెక్ట్ చేసేది వెరీ అన్ఫేర్. నేనేమి చేయను కానీ నాకు చేయాలి అనేది చాలా అన్ఫేర్. తర్వాత నాకు ఇంకా నచ్చిన పాయింట్ ఏంటంటే సేమ్ ఇమాన్యుల్ ఏ పాయింట్ అయితే చాలా హట్ అయ్యాడో నేను అదే పాయింట్ చాలా హట్ అయ్యా. ఇప్పుడు రాముకి ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఆ గేమ్ నుంచి తెలియకుండానే ఫ్రెండ్స్ అంతా శత్రువులు అయిపోతున్నాం, మేమంతా ఫ్రెండ్స్ కానీ ఇలా జరిగిపోతుంది ఏంటి అన్న ఒక కైండ్ ఆఫ్ లోలో ఉండి అబ్బాయి చేతులు వెనక పెట్టేసి గివ్ అప్ ఇచ్చేసి సరే తీసుకొని నీ దగ్గర 0 ఉన్నాయి కదా తీసుకొని చెప్పి వదిలేశాడు. వదిలేసినప్పుడు కొంచెమైనా మానవత్వం ఉండాలి, కొంచెమే నా అబ్బాయి కొన్ని సగం వదిలి నువ్వు సగం తీసుకుని తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయడమో లేకపోతే నాకు హెల్ప్ చేయమని ఇద్దరం ఆడదాం, ఏదో డిస్కషన్ జరగాలి. నీకోసం వదులుతున్న వాడి దగ్గర మొత్తం తీసేసుకొని అతన్ని ఎలిమినేట్ చేసేయాలి అన్న పాయింట్ అయితే నాకు అర్థం కాల. నాకు అసలు ఒకటి ఇప్పుడు మీరు రీతుని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు అంటే రీతు ఏమనుకుంది, ఎలాగో వచ్చి నా దగ్గరే తీస్తారు అందరూ, సో నేను రాము దగ్గర అన్నీ తీసేసుకుని నా దగ్గర పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ నా దగ్గర లాక్కొని రాము దగ్గర పెడుతూ ఉంటారు. సో గేమ్ అలా నడుస్తూ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద టైం నా దగ్గర మరీ 0 ఉండకుండా ఏదో ఒక ఫైట్ నడుస్తుంది అని చెప్పి మనం రీతు అనుకుంది అని అనుకోవచ్చు ఫర్ సమ్ టైం. కానీ మీరు ఈ రౌండ్ మిగిలినా నెక్స్ట్ రౌండ్ మిగలరు. నెక్స్ట్ రౌండ్ ఇంకొక పర్సన్ యాడ్ అవుతారు మీకు ఆపోజిట్గా. ఆ నెక్స్ట్ పర్సన్ మీకు ఇంకో ఆపోజిట్ పర్సన్ యాడ్ అయినప్పుడు నెక్స్ట్ రౌండ్లోనే మీరు ఓడిపోవాలి. సో అప్పుడు మీరు తెలివి ఉండి లేదా మరీ ఎమోషన్గా కూడా కాదు, మీరు ఎమోషనల్గా ఆలోచించండి అని కూడా అనట్లా, కొంచెం తెలివిగా ఆలోచించి ఉన్న ఈ రిలేషన్స్ని ఉన్న బాండింగ్స్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారు అని నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఇప్పటివరకు పవన్ అలా చేసుకుంటాడేమో, ఉన్న మంచి బాండింగ్స్ అన్ని చెడగొట్టేసుకొని రీతు చుట్టూ తిరిగి రీతు ఫేవరిజం చేసేసి మొత్తం గేమ్ అంతా పాడు చేసుకుంటాడేమో అని నేను అనుకున్నా. కానీ
ఈ టాస్క్ లో రివర్స్ లో రీతు తనకున్న స్ట్రాంగ్ లాయల్ ఫ్రెండ్షిప్స్ అన్నిటిని బ్రేక్ చేసుకుని వచ్చేసి నేను ఎలాగైనా ఓనర్ అయిపోవాలి అని చెప్పి ఆడడం అనేది మాత్రం చాలా రాంగ్ అసలు. ప్లస్ ఇమాన్యుయల్ కూడా చాలా హర్ట్ అయ్యాడు. కానీ ఇమాన్యుయల్ కూడా తప్పు ఏంటంటే నాకు ఆపోజిట్లో అమ్మాయి వస్తే అమ్మాయికి ఇచ్చేస్తా అనేది అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఏమైనా తక్కువ, వాళ్ళు ఏమైనా బాధపడిపోతున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? వాళ్ళు నీలాగే పే చెక్ తీసుకుని బిగ్ బాస్ గేమ్లో ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చి వాళ్ళు కూడా హార్డ్షిప్స్లో మేము కూడా ప్రూవ్ చేసుకుని మేము కూడా ఆడియన్స్ మనసులు గెలుచుకుంటాం అని చెప్పేసి వచ్చారు. మీరేమి గొప్పోళ్ళు కాదు, మీరేమో మహాత్ములు కాదు, వాళ్ళేం తక్కువ కాదు. మొన్న కూడా ఇమాన్యుయల్ తప్పు చేశాడు. తనుజ కాబట్టి సమాధానం చెప్పట్లా, నేనైతే సమాధానం చెప్పేవాడిని అని చెప్పేసి అక్కడ తప్పు చేశాడు. ఈ రోజు కూడా అమ్మాయిలు ఎవరైనా నాకు ఆపోజిట్ ఉంటే నేను ఓడిపోతా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి కూడా ఈ రోజు కూడా ఆ మైండ్ సెట్ చాలా తప్పు. వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళు ఆ సఫరింగ్ అన్ని ఆలోచించుకునే బిగ్ బాస్ గేమ్కి ఆడడానికి వచ్చారు. దానికి మీరిచ్చే సింపతి అనేది వాళ్ళకి ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ లో అవుతుంది, వాళ్ళకి ఒక బ్యాక్ లాష్ కింద అవుతుంది తప్ప అది వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ అవ్వదు. సో మీ గేమ్ మీరు ఆడండి. మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఆ సపోర్ట్ని యూజ్ చేసుకోండి. మీరు సపోర్ట్ అర్న్ చేసుకున్నారు, అదేదో వాళ్ళ ఊరికే వచ్చి మీకు సపోర్ట్ చేయట్లా. మీరు డిజర్వింగ్ అనిపించి మీరు చాలా కష్టపడుతున్నారు, అందరినీ నవ్విస్తున్నారు, అందరితో బాగుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది కాబట్టి చేస్తున్నారు. మీరు మంచోళ్ళు అనిపించుకోవాలన్నా, నేను త్యాగమూర్తిని అనిపించుకోవాలన్న ఒక స్టేట్లోకి వెళ్ళి మీకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు ఫుల్ చేయొద్దు, జోకర్స్ని చేయొద్దు. సంజన గారికి మధ్యలో అదే కోపం వచ్చింది. వీళ్ళు ఏది కామెడీ చేస్తున్నారు హీరో అని చెప్పేసి నన్ను కామెడీ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవరికాలు త్యాగాలు చేసేసి వాళ్ళ బకెట్ నుంచి వీళ్ళ బకెట్ నుంచి చాలా అందరూ వేసేసుకుని ఏదో దాన్ని ఏదో అంటారు కదా, పాట్ లెక్క తీసుకొచ్చి ఆఫీస్లో అందరూ తీసుకొచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఈ బిర్యానీ వేసుకో, నువ్వు ఈ పప్పు వేసుకో అని చెప్పేసి అందరూ పంచుకుంటారు చూడండి. అలాగా గేమ్ ఆడుతున్నప్పుడు బాస్కెట్లో అన్నీ అందరూ పంచుకుంటున్నారు. అరే నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 తగ్గినాయా, సరే నా దగ్గర ఒకటి తీసుకో, ఏంటిది? సో ఇమాన్యుయల్ ఆ పాయింట్ మాత్రం చాలా బ్యాడ్. కానీ నాకు అర్థమైంది, రాము ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్గా డౌన్ అయిన విషయం ఏంటంటే, ఇమాన్యుయల్ మాత్రం పర్టికులర్గా ఇమాన్యుయల్ అయింది ఏంటంటే, రీతు గేమ్లో ఓడిపోతుంది, గెలవడానికి నాకు ఛాన్స్ ఉంది, తనుజాకి ఛాన్స్ ఉంది, కానీ రాము దగ్గరికి వెళ్ళి తీసేసుకుంది. ప్లస్ తర్వాత వెళ్ళి రాముతోనే కూర్చుని మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండాలి అని మాట్లాడుకుంటుంది. అసలు గేమ్లో నా దగ్గరికి రావట్లే. అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారని మొత్తానికి నన్ను విలన్ కింద చూస్తుంది, నన్ను ఒక శత్రువు కింద చూస్తుంది అనేది రాముకు తెలియకుండా చాలా గట్టిగా హట్ అయిన పాయింట్. మాకు కూడా అదే అనిపించింది. మొన్నే కదయ్యా 3 Idiots అని మేము అంతలా చెప్పాము, ముగ్గురు మంచి మిత్రులు కూర్చున్నారు, అసలు విడదీయలేని బంధాలు. వెంటనే సలార్ స్టోరీ అయిపోయింది ఏంటిది? సలార్ ట్రైలర్లో చెప్పినప్పుడు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారారు అని చెప్పేసి వెంటనే అనవసరం కదా. రీతు గారు అయితే అర్థం చేసుకోవాలి. అది అసలు అయితే బాగా కనిపించట్లా. నేనైతే నాకు అలాంటి ఫ్రెండ్ వద్దని అనుకుంటా. అలాంటి ఫ్రెండ్ కన్నా నాకు సంజనా గారు లాంటి ఫ్రెండ్ అయినా నేను భరించగలను. మహా అయితే నా దగ్గర ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు, లేకపోతే నా దగ్గర ఉన్న కొంచెం ప్రాపర్టీలు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవిడ దగ్గర నుంచి కాపాడుకోవాలి తప్ప నేను కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఆ రౌండ్లో రీతు గారు బయటకు వెళ్ళిన తర్వాత అసలు రీతు గారు వచ్చి తనూజ మీద పడ్డ విధానం అయితే నాకు మరీ వర్స్ట్ అనిపించింది. తనూజ్ ఈజ్ ఆల్సో యువర్ ఫ్రెండ్. మీరందరూ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. బయట బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా మీ ముగ్గురికి బాండింగ్ ఉంది. మొన్న ఏడ్చారు మీరు, మనం టైం ఇచ్చుకోలేకపోతున్నారా, ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోతున్నాం కలిసి ఏడ్చారు. ఈరోజు ఒక్క టాస్క్లో ఏమైపోయింది మీకు అంతలాగా? అసలు వెరీ బ్యాడ్. అసలు అది మీరు రాముకి సపోర్ట్, ఓకే రాముకి సపోర్ట్ చేసుకోండి, మీకు నచ్చితే ఓకే, కానీ అక్కడ ఎవరితో ఫైట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఏం లెస్ డిజర్వింగ్ కాదు కదా. నిన్న ఆల్మోస్ట్ కెప్టెన్సీ గెలిచిన క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు, అది మీ ఫ్రెండ్. అతనికి సపోర్ట్ వస్తున్నప్పుడు మీరు కూడా కుదిరితే సపోర్ట్ చేయండి, లేకపోతే మీ గేమ్ మీరు ఆడుకోండి. మీరు గేమ్ నుంచి బయటకు వెళ్ళాక కూడా ఎందుకు ఆ గ్రడ్జ్ ఎందుకు? నేను ఇమాన్యుయల్ వదిలేసి తనుజ లాగేస్తే తనుజ ఏమైనా తక్కువ ఫ్రెండా? కాదు. తనుజ ఏదో అందంట గేమ్లో అనుకున్నప్పుడు, గేమ్లో నువ్వు అని వేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు సడన్గా శత్రువు అయిపోయింది. ఒక్క గేమ్ డిసైడ్ చేస్తుందా మీ బాండింగ్స్? అది ఎంత బ్యాడ్గా బయటికి పోర్ట్రే అవుతుంది అని కూడా ఆలోచించట్లే మీరు.
సో ఇప్పుడు రీతు గారు బయటకు వచ్చారు, మరీ ఎక్కువ తిట్టేస్తున్నాను. సో రీతు గారు బయటకు వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ రౌండ్ నడిచినప్పుడు అసలు తనుజకి ఇప్పటికే మొత్తం బ్రెయిన్ అంతా పాడైపోయింది. ఎవరు గేమ్లు ఆడట్లేదు, ఎవరు పడితే ఆడి త్యాగాలు చేస్తానని చెప్పి. సో నేను కూడా తక్కువ కాదు, నేను త్యాగం చేస్తానని చెప్పి ఇప్పుడు రీతు వచ్చి నా మీద పడుతుంది. నేను ఆల్రెడీ దాన్ని ఫుల్ ఏమంటారు కీ ఇచ్చి వదిలేశాను. సో ఇప్పుడు వచ్చి నా మీద పడిపోతుంది. సో నా దాని నుంచి మొత్తం ఖాళీ చేస్తుంది, రాముకే వేస్తుంది. నీ దగ్గర ఉన్నాయి నువ్వు ఉంచేసుకోరా ఇమాన్యుల్, మీరిద్దరు లాస్ట్ రౌండ్కి వెళ్తారు, నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ ముందే గివప్ ఇచ్చేసారు. గివప్ ఇన్ ది సెన్స్ ఆల్మోస్ట్ ఇమోషనల్గా డ్రైన్ అయిపోయారు వాళ్ళిద్దరు. రీతు అనే ఫ్రెండ్ అసలు నాకు ఏ పాయింట్లను సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్లు ఇద్దరు ఇమోషనల్గా డ్రైన్ అయిపోయారు. సో గేమ్ అయింది, అనుకున్నట్టే జరిగింది. అసలు రీతు నాకు అర్థం కాదు, కింద వేసేసి తనూజాన్ని ఇంకా లాక్ చేసేసి మొత్తం ఇసిరేసి తన్నేసి ఎందుకు అయింది. సో ఓకే, రీతుని బయటికి తీశారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరే మిగిలారు, మన ఇమాన్యుల్ అండ్ రాము. ఇమాన్యుల్ అండ్ రాము మిగిలారు. రాము మిగిలిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే, సరే ఇంకా మీరు కింద పడి దొల్లుకొని కొట్టుకోవాల్సింది ఏం లేదు, ఇద్దరులో ఎవరికైనా ఓకే. సో ఇప్పుడు మీ టెనెంట్స్ మీద వదిలేస్తున్నా. సో మన బిగ్ బాస్ మళ్ళీ వచ్చాడు. అమ్మ సరే, ఇందాక వరకు సంజన ఆడింది, ఇప్పుడు సంజనకి ఇంట్రెస్ట్ లేదు, సంజన కూడా ఆడదు. సో సంజన గారు గేమ్ ఆడకపోతే నాకు కంటెంట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు సంజన గారిని ఆడిపించాలి. ఎలా ఆడిపించాలి? డిసిషన్ మేకింగ్ వేసేయాలి మళ్ళీ వీళ్ళ మీద. సో సంజన గారు సంజన గారు రీతు ఒక్కళ్ళే ఏమన్నారు, నేను రాముని అవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే రాము ప్రతి గేమ్ ప్రతి రౌండ్లోనూ ఆడాడు, అందరి దగ్గర తీసుకోవడానికి ట్రై చేశాడు, గేమ్ నడిచింది. ఇమాన్యుల్ ఎవరి దగ్గర తీసుకోలేదు. సో నేను ఇమాన్యుల్ సపోర్ట్ చేయను. ఇమాన్యుల్ గ్రూప్ గేమ్ వల్ల ఎక్కడి వరకు వచ్చాడు అన్నట్టు మాట్లాడాడు. అసలు క్లియర్గా మనకే అర్థమవుతుంది. అంటే కష్టపడి ఆడిన వాడికన్నా గ్రూప్ సపోర్ట్ వల్ల వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చేస్తారా అంటే, గ్రూప్ సపోర్ట్కి రావడం నువ్వు ఈ రోజు కాదు కదా మీరు వచ్చిన బిగ్ బాస్ హౌస్లోకి. గ్రూప్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈ రోజు వరకు జరిగిన ఈవెంట్స్లో ఇమాన్యుల్ వాళ్ళకి ఏదో చేశాడు, వాళ్ళ సైడ్ ఉన్నాడు, ఇమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు, వాళ్ళందరితో బాగా ఉన్నాడు. సో ఈ టైంలో వాళ్ళు ఆ ఎమోషన్స్ అవన్నీ అతనికి యూజ్ అవుతున్నాయి. బిగ్ బాస్ అంటే ఈరోజు నీ టాస్కే కాదు కదా, దాని ముందు జరిగింది కూడా బిగ్ బాసే కదా. అంటే మీకు కోపం వస్తే ఇంకేదైనా నేస్తారు మీరు, అసలు ఏదైనా మాట్లాడేస్తారు. అసలు నాకు ఇమాన్యుల్ ఇంకోటి నచ్చింది అంటే, ఇక్కడి నుంచి తనూజకి సైకిల్ చేస్తాడు ఇచ్చేయి. ఏదో దేవదాస్ లాగా, లేకపోతే ఏదో కోల్పోయిన అమర ప్రేమికుల్లాగా ఎందుకు అంత ఇమోషన్? మీకు అర్థమవుతుంది కదా, రీతు డజంట్ కేర్. రీతుకి మీ ఫ్రెండ్షిప్స్తో మీ బాండింగ్స్తో ఎలాంటిది లేదు. షీ హ్యావ్ నథింగ్ ఫర్ యూ. ఇమాన్యుల్ అన్న తనూజ అన్న ఆ అమ్మాయికి ఇమోషనల్గా ఏది లేదు. ఆ అమ్మాయి ఓన్లీ గేమ్ గురించి ఆలోచిస్తుంది. లేకపోతే నిన్న కాక మొన్న వచ్చిన డిమాండ్ పవన్ ఎక్కువైపోయాడు వీళ్ళందరికన్నా. సో మీరు అది అర్థం చేసుకోకపోతే, ఇమాన్యుల్ నువ్వు అన్ని తిట్టి ఆ అమ్మాయిని అసలు ఏమంటారు గ్రూప్గా వచ్చారు అని చెప్పేసి అన్నప్పుడే నాకు అసలు ఏదో అయిపోయింది. అంత డ్రామా చేసిన బదులు నువ్వు అర్థం చేసుకుని అక్కడే స్టాండ్ తీసుకుని నాకు కావాలి, నేను అవుతానని చెప్పి తనూజ కనుంటే, తనూజ నాకు ఇమాన్యుల్ కావాలని నుంచుని ఉంటే ఈరోజు నువ్వు పర్మనెంట్ ఓనర్ అయ్యేవాడివి. అది గెలవడం అంటే, అది నిన్ను తక్కువ చేసి చూపించిన వాళ్ళ మీద గెలవడం అంటే, నువ్వు అక్కడ స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని అదెవరిని ఆపేది, నేను ఎందుకు ఆగాలి, అంటారు రీతు ఆపితే నేను ఎందుకు ఆగాలి, నేను ఇప్పుడు నేను ఓనర్ అవుతా అని చెప్పి కూర్చుని నాకు కావాలని చెప్పాలి. ఇమోషనల్గా ట్రిగర్ అయితే నాకు వదిలేండి, నన్ను పంపించొద్దు అని చెప్పి చేతులు ఊపేస్తే అసలు ఇంకెందుకు? నీకోసం అక్కడ పోరాడుతున్న వాళ్ళు ఎందుకు? అప్పటికి సంజన గారు లాస్ట్లో కూడా అన్నారు నాకు ఇమాన్యులే కావాలన్నారు. తనూజ కూడా ఇమోషనల్గా అయిపోయి, అసలు వీళ్ళిద్దరు నాకు అర్థం కావట్లా. ఆ రాము ఏంటో, అసలు ఇమాన్యుల్ ఏంటో, తనూజ ఏంటో, ఆ ఇమోషనల్ డ్రామా ఏంటో, ఎందుకు వచ్చారు ఇంటికి? లాస్ట్లో కప్పు మీ ఫ్రెండ్కి మీకు మధ్య గొడవ అయితే మీ ఫ్రెండ్కి వెళ్ళిపోదామని వచ్చారంటే ఈ రోజే వెళ్ళిపోండి, మాకు అనవసరం. మీకోసం మాట్లాడి, మీకోసం మేము ఇంత ఆలోచించి, ఎపిసోడ్లు చూసి, ఓట్లేసి అనవసరం మాకు ఇదంతా. అసలు సంజన గారు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మేము అంతే ఫ్రస్ట్రేట్ అవుతుంది బయట నుంచి. గేమ్ అంతా మీ వైపు ఉన్నప్పుడు గేమ్ వదిలేసి, లేదు నేను ఇమోషనల్ వాటిలోనే వెళ్ళిపోయి మొత్తం అసలు వదిలేసుకుంటాను, చూసుకుందాం. ఏం పాయింట్ నిరూపించా ఇప్పుడు నువ్వు ఇమాన్యుల్? నాకు అర్థం కావట్లా. ఏం పాయింట్ నిరూపించేసా ఇప్పుడు నువ్వు వదిలేసుకుని? రాము హ్యాపీ, రాముకి ఈరోజు బాధ ఉంటుంది, రేపు బాధ ఉంటుంది, ఎల్లుండి నుంచి ప్రశాంతంగా ఓనర్లా తిరుగుతాడు, పర్మనెంట్ ఓనర్. ఇన్ని రోజులు ఆడి ఇప్పుడు వరకు కష్టపడి నీకు ఏమి రాలేదు, అక్కడ సాధించలేదు.
ఒక ఇమోషనల్ ఫుల్లా మిగిలిపోతావు ఇంకా అక్కడ. వేస్ట్ అసలు అసలు రీతుని మాత్రం ఎంత త్వరగా మీరు ఫ్రెండ్స్ లిస్టులోంచి ఇమోషనల్ లిస్టులోంచి తీసేసి మీ గేమ్ మీరు ఆడుకుంటారో మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఆ అమ్మాయిని నమ్మద్దు మీరు. ఆ అమ్మాయి స్వార్థం అమ్మాయి చూసుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి స్వార్థం ఆవిడ చూసుకుంటుంది. ఎక్కడ ఎక్కడ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ నా స్టోరీ క్రియేట్ అవుతుంది, నా చుట్టూ గేమ్ నడుస్తుంది అని ఆవిడ కనిపిస్తుందో ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అది మీకు తెలుసు, అయినా మీరు అర్థం కావట్లేదు నాకు. సో రాముని ఫైనల్గా ఇప్పుడు మన తనుజ గారు వచ్చేసి అసలు ఇంక ఏడ్చేసి ఇమోషనల్ అయిపోయి సరే మావాడు వద్దంటున్నాడు కాబట్టి సరే మాకొద్దు ఈ దయాదాక్షిణాలు మాకొద్దు, రాముకి ఇచ్చేద్దాం అని చెప్పి రాముకి ఇచ్చారు. ఇంకా తిరిగిన తర్వాత వీళ్ళకి ఫ్లోరా గారికి సుమన్ గారికి పట్టిందే ఉంది, మాకేముంది ఎవరైతే మాకేంటి, మేము ఎలాగో కావట్లేదు కదా, వాళ్ళతో మాకు పెద్ద బాండింగ్. అదే కొంచెం సుమన్ గారికి రాముతో ఈ కుకింగ్ వల్ల కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి, ఈ మాన్యువల్తో కూడా క్లీనింగ్ వల్ల బాండింగ్ ఉంది. సో ఎటైపోయినా వెళ్ళచ్చు. సో ఈ సుమన్ గారు కూడా పెద్ద అపోజ్ చేయలేదు. లాస్ట్ వరకు సంజన గారు నాకు ఇమాన్యుయల్ అని నుంచున్నారు, కానీ ఆవిడ లాస్ట్కి ఇమాన్యుయల్ లెగిసే నాకు వద్దు అనడంతో ఆవిడ కూడా వదిలేశారు. సో అక్కడితో రాము పర్మనెంట్ ఓనర్ అయ్యాడు. తర్వాత ఇంకా మన అక్కగారికి, మన తనుజ అక్కగారికి వచ్చేసింది బాధ. అసలు వెళ్ళి అక్క అక్క అంటావు కానీ నాకు ఆపోజిట్గా ప్లాట్ చేస్తావా, ఆ రీతుతో కలిసి నన్ను వెన్నుపోటు పొడుస్తావా, నువ్వు నా లైఫ్లో కట్టపోయి నేను ఎంత బాగా చూసుకున్నా నీకు అన్నం తినిపించి మామ అని చెప్పేసి జాగ్రత్త కూర్చొని నేను అంతలా చూసుకుంటే నువ్వు వెనక నుంచి నన్ను పొడి చేయడానికి రెడీ అయిపోయావు అని చెప్పేసి అన్న. రాము ఆ డిస్కషన్లో ఉండడమే తప్పు. అలా అన్నప్పుడే రాము దాన్ని అంటే రాము ఏంటంటే ఆ టైంలో గేమ్లో ఉండిపోయి సరే గేమ్ అనుకున్నాడు, కానీ దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, నువ్వు అంత ఇమోషనల్ పర్సన్ అయినప్పుడు నువ్వు అది ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అనేది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేది నేను ఫేస్ చేయగలనా, నా ఎమోషన్స్ని క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలి. గేమ్లో సరే నెక్స్ట్ ఫైనల్ రౌండ్కి వరకు వెళ్ళిపోతావు అని చెప్పి అక్కడ కొట్టేసి వచ్చేసి తర్వాత ఎమోషనల్ నేను క్యారీ చేయాలని అంటే అది జరగదు. అసలు మీరు ఇమోషనల్ డ్రామాలు ఏంటో, ఏమంటారు మీ త్యాగాలు ఏంటో. బర్నీ గారు అయితే ఎవరికి స్టాండ్ తీసుకోరు, ఆయనేమో బుద్ధ విగ్రహాలు. అసలు ఏమైనా జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుందంటే అప్పటి వరకు ఇలా ఉంటారు, డిస్కషన్ స్టార్ట్ అవగానే ఇలా కళ్ళు రెండు పెద్ద చేసేసి ఏదో ఇప్పుడు చెప్పేస్తాకు వస్తున్నారు, ఏదో బ్రెయిన్లో ప్రాసెస్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఎవరో ఒకరు సైడ్ తీసుకొని ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తారంటే లేదు అయిపోయింది. ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళు ఇలా దించేసుకుని అమ్మ నా కూతురు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎత్తుకుంటారు. అక్కడ తనుజ అక్కడి నుంచి నాన్న వాటర్ కావాలి నాన్న, నాకు ఏదో చిన్న రీసెస్లో వచ్చిన చిన్నపిల్ల మేడం నాకు కొంచెం వాటర్ పట్టుకోవడానికి వెళ్ళాలి మేడం అని చెప్పేసి అన్నట్టు, నాన్న కొంచెం వాటర్ తీసుకొస్తారా అని చెప్పి. ఇంకా రేపొద్దున భరణి గారికి తనుజకి ఏదో టాస్క్ పెడతారు, నాన్న కూతురు తేలిపోద్ది ఆ రోజు. మీ నాన్నలేంటో మీ కూతురులేంటో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చారు ఏంటో. కానీ ఎపిసోడ్ మాత్రం బాగా నడుస్తుంది. వీళ్ళు ఎమోషనల్ ఏదైనా అవని మనం ఎంత ఫ్రస్ట్రేట్ చేయని, అసలు ఎపిసోడ్ మాత్రం ఫుల్ కంటెంట్తో నడుస్తుంది. అసలు నిన్నటి వరకు నేను ఇమాన్యుయల్ పాజిటివ్ అని చెప్పాను, కానీ ఇమాన్యుయల్కి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ కూడా ఈరోజు బయటకు వచ్చేసినాయి. ఈజ్ వెరీ ఇమోషనల్ క్యాండిడేట్. అసలు అది తగ్గించుకొని ఆడకపోతే హీఈస్ ద బిగ్గెస్ట్ ఇమోషనల్ ఫుల్. నెక్స్ట్ 3-4 వారాలు బయటికి గింటేస్తారు ఎమోషనల్ ఫ్యూల్ అవడం వచ్చి. ఎవరైనా స్ట్రాంగ్ ఆడుతున్నారంటే సంజన గారు ఒక్కళ్ళే స్ట్రాంగ్ ఆడుతున్నారు. షీ డజంట్ కేర్. నువ్వు నన్ను తిట్టు కొట్టు, నువ్వు నన్ను తిడతావా నేను నెక్స్ట్ వెంటనే ఆ రోజే తీర్చేసుకుంటా, కొట్టావా ఆ రోజే తీర్చేసుకుంటా, నాకు గ్రజ్జులు లేవు ఏది లేదు. నువ్వు నన్ను ఒక దెబ్బ కొడితే నేను నిన్ను ఒక దెబ్బ కొట్టి వెంటనే చంకనేసుకొని ఫ్రెండ్షిప్ చేసేస్తా, కానీ నిన్ను దెబ్బ కొట్టకుండా మాత్రం వదలను. దట్స్ ద గేమ్. అసలు ఈరోజు మాత్రం అదిరిపోయింది, ఎపిసోడ్ అదిరిపోయింది. కానీ రీతు గారు మాత్రం గాడ్ నోస్, ఇంకా బిగ్ బాస్ గారికి ఎలాగో ఇది కావాలి. బిగ్ బాస్ గారు ఇప్పుడు వెంటనే వీళ్ళని తీసేది, వీళ్ళ మీద ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది, అంత టీఆర్పీ వస్తుంది. మనకు తెలిసింది కానీ నెగిటివిటీకే టీఆర్పీ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మన రీతు గారు ఆడుతున్న గేమ్కే టీఆర్పీ ఉంటుంది. మన సంజన గారు ఎలాగైతే దొంగతనాలు చేసి ఒక నెగిటివ్ ఆరోతో హుక్ అనేది క్రియేట్ చేసుకుని ఎలాగైతే స్థానం తెచ్చుకున్నారో, రీతు కూడా అదే మార్గంలో ఉన్నారు. కానీ రీతు రెడీమ్ అవ్వడానికి అసలు ఛాన్సెస్ కనబడట్లేదు నాకు. షీఈస్ గోయింగ్ వెరీ వైల్డ్ ఇన్ టు ద గేమ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎపిసోడ్ మాత్రం అదేనండి. బిగ్ బాస్ అసలు ఈ రోజు మాత్రం బిగ్ బాస్ ఇంట్లో హ్యాపీగా సోఫాలోకి వచ్చి అసలు మన రవితేజ గారి డైలాగ్ వాళ్ళ ఫ్యామిలీకి చూపించి మనదే ఇదంతా అని చెప్పి సంజన గారిని చూపించి మురిసిపోతూ ఉంటారు. ఈరోజు మాత్రం సూపర్. మీరు తీసుకున్న ప్లేయర్స్ అద్భుతం.
ఈసారి మాత్రం సీజన్ అదిరిపోతుంది. సో నేనేమైనా మిస్ అయ్యాను అనిపిస్తే, నేనేమైనా తప్పుడు జడ్జ్మెంట్ చేశాను, లేకపోతే నేను అన్న పాయింట్స్లో ఏదైనా తప్పు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటా. బికాస్ ఐఎమ్ రీడింగ్ ద పర్సనాలిటీస్. నాకు ఎవరు సొంతం కాదు, నాకు ఎవరు తెలియదు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు పర్సనల్గా. సో ఐఎమ్ ఓన్లీ జడ్జింగ్. ఎందుకంటే నా 1 hour ఆఫ్ టైం నేను ఇస్తున్నాను డైలీ లైఫ్లో. వాళ్ళ నుంచి ఏదో క్వాలిటీస్ నేర్చుకోవాలనో, లేకపోతే అక్కడ జరిగేది నేను చెయ్యాలా చేయకూడదా అన్న ఒక జడ్జ్మెంట్ నేర్చుకోవడానికి మాత్రమే నేను చూస్తున్నా. సో దీంట్లో ఈరోజు జడ్జ్మెంట్స్ నేను చెప్పా. సో దీంట్లో ఇలా కాదు అని మీకు నాకేమైనా చెప్పాలనిపిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. నేను కూడా నేర్చుకుంటా. సో రేపటి ఎపిసోడ్ వరకు స్టే ఇన్ టచ్. సో ఇదే టైం కలుద్దాం. బాయ్.